ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్గా మున్గోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్గా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేద మంత్రాల సాక్షిగా అర్చకుల ఆశీర్వచనంతో దగ్గరుండి డీసీసీబీ చైర్మన్ పీఠంలో కూర్చోబెట్టారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్గా మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి సోమవారం ఏకగ్రీవ ఎన్నికయ్యారు. చైర్మన్గా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేద మంత్రాల సాక్షిగా అర్చకుల ఆశీర్వచనంతో దగ్గరుండి డీసీసీబీ చైర్మన్ పీఠంలో కూర్చోపెట్టారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఏఎంఆర్పీ ప్రాజెక్టుల కింద లక్షల మంది రైతులు, బత్తాయి రైతులు ఉన్న జిల్లాగా నల్గొండ జిల్లాకు పేరున్నదని, నా సహకారం, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం, రాజగోపాల్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేల సహకారం సంపూర్తిగా ఉంటుందన్నారు. పదవి వచ్చిన తర్వాత పదవికి న్యాయం చేయాలని, పదవి ఎన్ని రోజులు ఉన్నది అనేది ముఖ్యం కాదు, రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో రైతు సమస్యలపైన అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగస్టు 15 లోపు 32,000 కోట్ల రూపాయలతో రుణమాఫీని చేస్తున్నామని తెలిపారు. అనంతరం చైర్మన్గా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డికి డైరెక్టర్లు, మునుగోడు నియోజకవర్గ నాయకులు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుంభం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నన్ను ముందుకు నడిపించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క డైరెక్టర్కి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ రైతు పక్షపాతిగా పనిచేస్తానన్నారు. డైరెక్టర్ నేను కుంభం శ్రీనివాసరెడ్డి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నల్లగొండకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు నియమ నిబంధనావళి ప్రకారం ఎలాంటి స్వలాపేక్ష కానీ మరియు అశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కుంభం శ్రీనివాసరెడ్డి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నల్లగొండకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు నిబంధనావళి ప్రకారం ఎలాంటి స్వలాపేక్షకు మరియు అశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి మరియు సభ్యుల అక్కడ మంత్రి గారు వచ్చిన కూర్చోబెడతాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోబెడతాం అంతే. అక్కడ సంతకం బుక్ పెట్టి సంతకం పెట్టి బాధ్యత తీసుకుని అక్కడ చేద్దాం.
దానికి సంబంధించి ఫస్ట్ ఇది తీసి పక్కన